పెద్దారెడ్డి ఈరోజు తాడపత్రికి పోవాలని ట్రై చేశారు, పోలీసులు ఆపారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తుందని చెప్పారు. నాకు చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది. మామూలుగా ఆవు పంచీతం పట్టుకురావాలంటే అమ్మ చెప్పేది, ఆవు పంచీతం పట్టుకురాపో అంటే మామూలుగా గంజు పోయి గౌరమ్మ అంటుంటిమి. అంటే చెమ్ములేకి అది కొద్దిసేపు తర్వాత అలా అంటే గంజు పోసేది, దాన్ని ఆవు పంచీతంగా ఇంట్లో చల్లుకొని చేసేటోళ్ళం. కానీ అప్పుడప్పుడు చేతి మీద అంతా పడుతుందని ఏదో బాగా వాసన వస్తుంది అది అన్నట్టుగా నేను ఒకరోజు ఒక తింగర పని చేశాను. అంటే తెలియని వయసులో, మరి తెలిసి చేశాను అనుకోకండి. కట్టుపుల్ల తీసుకొని ఆ గంజు మీద పడుతుంది కదా అన్నట్టుగా గంజు పోయి గౌరమ్మ అంటే కొన్ని చోట్ల గంజు పోయి పెద్దమ్మ అంటారు, ఇంకో చోట ఇంకో రకంగా అంటారు. అఫ్కోర్స్ మా ఊర్లో అయితే గంజు పోయి గౌరమ్మ అంటుంటే అది ఎప్పుడైతే పుల్ల పెట్టి ఇట్లా అన్నానో ఎగిచ్చి కాలుతుంది అంతే పోయి ఘాట్లో పోయి పన్నా. ఘాట్లో అంటే ఎద్దులకి మేత వేస్తారు గడ్డి, దాంట్లో పోయి పడ్డాను. అదెందుకు గుర్తొచ్చిందంటే చిన్నప్పుడు ఈ పెద్దారెడ్డి అన్న చేసిన పనికి ఊకే ఉండకుండా వైసీపీ అధికారంలోకి ఉన్నప్పుడు బాలకృష్ణ స్టైల్లో మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా అని చెప్పి ఆ ఇంటికి పోయి నట్టింటికి పోయి కూర్చొని ఆడపోయి ఎవరో అమాయకులను కొట్టి అది ఎప్పుడైతే వస్తానే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎక్కడో మండింది. ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నిజంగా ఆ రోజు సూసైడ్ చేసుకుందామా అన్నంత పని అయిపోయింది, చనిపోదామా అన్నంత ఇదైందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈరోజు పెద్దారెడ్డిది కూడా అదే జరిగింది. ఏదైనా సరే అధికారంలో ఉన్నప్పుడు మనం ఏదైతే చేస్తామో అది తిరిగి వస్తుంది అంటారే, నీవు నేర్పిన విద్యనే నీరజాక్షి అంటూ మా సారు ప్రభాకర్ చౌదరి గారు ఎక్కువ ఈ డైలాగ్ వాడుతుంటారు. అంటే ఏ విద్య అయితే మనం నేర్పినామో అదే విద్య వస్తుంది అన్నట్టుగా ఆ రోజు ఎస్వి రవీంద్రారెడ్డిని తాడపత్రికి రానియకుండా చేయడము, తర్వాత ప్రభాకర్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం, ఇది సీసీ కెమెరా ఫుటేజ్లు అప్పట్లో ప్రభాకర్ రెడ్డి అన్న ఇంటికి పోయిండేది. వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ఏమంటామంటే అధికారం ఉంది కదా అని మనం ఏదైతే చేస్తామో అది తిరిగి వస్తుంది అనడానికి ఈరోజు తాడపత్రి సంఘటనలే ఉదాహరణ. ప్రజాస్వామ్యంలో అన్యాయం జరుగుతుందంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతున్నారే, ఆ రోజు ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయింది? ప్రజాస్వామ్యంలో ఉంటూ మా ఇంటికి వచ్చి, అది పోలీసులు కూడా పక్కన పోలీసులు ఉన్నారు, ఆపకోకుండా గన్మ్యాన్లను తీసుకుపోయి అక్కడ ఉన్న వాళ్ళని కొట్టి ఇంట్లో కాసేపు కూర్చొని ఒక జేసీ బ్రాండ్, స్టేట్ వైడ్ జేసీ అనే ఒక బ్రాండ్ అనేది బ్రాండ్ ఇమేజ్కి ఆ రోజు ఈ విధంగా చేశారు కదా, ఆ రోజు ఎక్కడ పోయినారు ప్రజాస్వామ్యవాదులు అని అడుగుతున్నారు ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. అది కూడా అఫ్కోర్స్ ఆ రోజు చేసింది 100% తప్పు, దాన్ని ఎవరు కూడా సమర్థించరు. ఒక ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు, తాడపత్రిలో అంతో ఎంతో హోల్డ్ ఉన్నారు. మున్సిపాలిటీ ఎలక్షన్లో ఏకదాటిగా గెలిచిన వీళ్ళని ఒక్కసారి గెలిచిన కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఈ విధంగా చేయడం ఆయనకు అది రుచించలేదు. అందులో రైట్ హ్యాండ్గా ఉన్న రవీంద్రారెడ్డిని కానీ ఎస్వి రవీంద్రారెడ్డి రవిని ఊరిలో లేకోకుండా చేయడము, ఆయనతో పాటు మరికొంతమంది అనుచరులు ఊరిడ్చేటట్లుగా, అంటే ఆ 5 సంవత్సరాలు వైసీపీ ఉన్నంతకాలం ఊర్లోకి రాకోకుండా చేశారు. ఇవన్నీ సంఘటనలు చూసుకున్నప్పుడు ఇదే విషయమే ఇప్పుడు అవన్నీ రిమెంబరింగ్, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి రిమెంబరింగ్. అందుకనే మొన్న కొడుకు ఎమ్మెల్యే అయిన తర్వాత నిజంగా విజయోత్సవాలు 1 year అయిన సందర్భంగా స్టేట్లో ఎక్కడా లేని విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జనసేన బీజేపీ వాళ్ళందరినీ కలుపుకొని విజయోత్సవ ర్యాలీ చేశారు. నిజంగా ఆ విజయోత్సవ ర్యాలీలో ఒకసారి విజువల్స్ చూడండి మీరే. ఇక్కడ చూడండి, కొడుకు ఎమ్మెల్యే మనవడు ఈయన డ్రైవింగ్ చేసుకుంటూ ప్రజలకు అభివాదం చేస్తూ ఒక రేంజ్లో, అంటే అధికారాన్ని అంటే ఎంతో డబ్బు ఇవన్నీ ఆయన చూడండి కదా, బట్ అధికారం వచ్చినప్పుడు ఎంజాయ్ చేశారు. ఆయన స్వయంగా ఆయనే జీప్ దొలుకుంటూ మనవడిని ఎత్తుకొని మనవడితో అందరికీ విష్ చెప్పించుకుంటూ టాటా చెప్పించుకుంటూ చూడండి ఇక్కడ ఈ విధంగా మన విజయోత్సవ ర్యాలీ, అంటే విజయ దర్పంతో ఆ విజయోత్సవ ర్యాలీ చేశారు. ఎక్కడ కూడా చేయలేదు స్టేట్లో ఈ విధంగా ఒక ఓపెన్ టాప్ జీప్లో చేశారు. నేనేమంటానంటే ఈరోజు పెద్దారెడ్డి వాస్తవమే, అది ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ ఊరికైనా పోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ గతం మనం చూసుకుంటే గతంలో ఏం జరిగింది అనేది ప్రజలు ఒకసారి తెలుసుకోవాలా అని ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నోసార్లు అంటుంటారు. మరి ఇవన్నీ కూడా వైసీపీ నాయకులకు తెలియదా అంటే తెలుసు. మరి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందంటే ఎస్, ఆ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకూడదు. నేను ఏదైతే పుల్లబెట్టి ఇది చేసి తన్నించుకున్నానో, కేతిరెడ్డి పెద్దారెడ్డి మళ్ళీ తాడపత్రికి వస్తే ఏదో చెప్తారు చూడు, నిరేపి తన్నించుకున్నట్టు అన్నట్టుగా మళ్ళీ అక్కడ పుల్లలు పెట్టి ఆ విధంగా మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని పోలీసులు కూడా ఆపుతున్నారనేది
మనకున్న సమాచారం. ఏది ఏమైనా ఈ 5 సంవత్సరాలు టీడీపీ ఉన్నంతకాలం కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడపత్రికి వస్తే మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి, మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. అందుకనే పోలీసులు కూడా సంయమనం పాటిస్తున్నారు. కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా పంపించడం లేదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే మా ఆఫీస్లో ఈరోజు ఒక అబ్బాయి అన్నాడు, సార్ ఎందుకు సార్ పెద్దారెడ్డి ఎప్పుడు తాడపత్రి పోలన్నప్పుడల్లా అందరూ నేను తాడపత్రి పోతున్నా అని బహిరంగంగా చెప్తారు, పోలీసులు చాపుతారు, ఏ అర్ధరాత్రి కాడో వెహికల్ వేసుకొని హ్యాపీగా వెళ్ళి ఇంట్లో ఉండొచ్చు కదా, ఇంట్లో ఉండి కార్యకర్తలను పిలిపించుకొని మాట్లాడచ్చు కదా, ఎవరికి తెలియకుండా తాడపత్రికి పోవచ్చు కదా అని ఒక పాయింట్ రైజ్ చేశారు. అది కూడా నిజమే కదా, ఏ ప్రాబ్లం లేకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా పెద్దారెడ్డి ఇంట్లో పోయి కూర్చొని కార్యకర్తలను ఇంటికి పెట్టి పిలిపించుకొని చేస్తే ఏ సమస్య ఉండదు కదా. ప్రతిసారి పోలీసులకు నేను ఈరోజు తాడపత్రికి వస్తున్నా అని చెప్పడము, పోలీసులు అడ్డుకోవడము, దాన్ని రాజకీయం చేయడము, అంటే కేవలం ఇది ఒక రకమైన డ్రామా చేస్తున్నారు. కార్యకర్తలను మభ్యపెడుతున్నారు. వైసీపీ కార్యకర్తల్ని నిజంగా చాలా అంటే అన్యాయం చేస్తున్నాడు అంటున్నారు. అది ఎంతమాత్రం నిజమో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆలోచించుకోవాలి. ఇది కేవలం రాజకీయ డ్రామా అని అంటున్నారు. కానీ ఒకటి మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాత్రం క్లియర్గా ఉన్నారంట, ఎప్పుడొచ్చినా కూడా అడ్డుకుంటాము. ఆయన తప్ప ఊళ్ళో ఎవరన్నా ఉండొచ్చు, ఎవరైనా ఎక్కడన్నా తిరగచ్చు, కానీ తాడపత్రి టౌన్లో తప్ప ఎక్కడన్నా తిరుగు. తాడపత్రి టౌన్లోకి వచ్చి తాడపత్రి మున్సిపాలిటీలో మీరు రావద్దు, వస్తే గొడవలు అవుతాయి. మళ్ళీ ఆ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా తాడపత్రి పచ్చని తాడపత్రి బుగ్గిపాలయ్యే అవకాశం ఉంది అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వేరే వాళ్ళతో అన్నట్టు మనకున్న సమాచారం. ఏది ఏమైనా జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఒకే స్టాండ్ మీద ఉన్నారు. ఈ 4 సంవత్సరాలు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడపత్రి టౌన్లోకి అడుగు పెట్టబోనీయం అని అంటున్నారు. మరి ఎలక్షన్ల దగ్గరకు వస్తే ఇవన్నీ సర్దుకుంటాయని అనుకుంటున్నాం. ఏదేమైనా ఎవరు అధికారంలో ఉన్నా అధికార జులుం ప్రదర్శిస్తే మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత సేమ్ నీవు నేర్పిన విద్యనే నీరజాక్షి అన్నట్టుగా అదే రిపీట్ అవుతుంది.